ఆమె మిస్ వైజాగ్ విశాఖలో అందాల రాణిగా రాణించింది. ఆమె కనుచూపు పడితే చాలనుకునే యువతరం ఉన్నా తనకు నచ్చిన వ్యక్తిని 2017లో పెళ్లి చేసుకుంది. అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆ ప్రేమకు దూరమై పరాయి స్త్రీలతో తన భర్త కొలుకుతుంటే తనకు ఏంటి ఈ శాపం అంటూ బాధపడుతూ అతని కోసం పరితపిస్తూ ఉంది. తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళనకు దిగింది. తమకు 2017లో పెళ్లయిందని తన భర్త తేజ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ రోజుకు వర్జిన్ కావాలంటూ తనను వేధిస్తున్నాడని నక్షత్ర చెబుతోంది. తన భర్త తనకే కావాలంటూ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పోరాటానికి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆందోళనకు దిగింది. ఈ క్రమంలోనే మరో యువతితో ఉండగా భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన కాపురంలో చిచ్చు పెట్టిందని సదరు యువతిని చితకబాదింది. అడ్డొచ్చిన భర్త చెంప కూడా చెళ్లుమనిపించింది. అనంతరం తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట నిరసన దీక్షకు చేపట్టింది. నక్షత్ర 2012లో మిస్ వైజాగ్గా ఎంపికైంది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి అదే సమయంలో త్రిపురనేని సాయి వెంకటతేజ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లైన తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మరో అమ్మాయితో తేజ సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర గురువారం ఉదయం విశాఖలోని దస్పల్లా హిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో తన భర్త ఉంటున్న ఫ్లాట్కు వెళ్ళింది. అక్కడ వేరే అమ్మాయితో తన భర్త ఉండటాన్ని గుర్తించింది. పరాయి అమ్మాయితో తన భర్త ఉండటాన్ని చూసి తట్టుకోలేని నక్షత్ర ఆ అమ్మాయిపై దాడికి దిగింది. భర్త చెంప కూడా చెల్లుమనిపించింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫ్లాట్లో ఉన్న అమ్మాయిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కుమార్తెతో కలిసి నిరసనకు దిగింది. ఈ క్రమంలో ఆవేదన చెందిన నక్షత్ర తన భర్త గురించి అసలు విషయాలను బయటపెట్టింది. పబ్జీ గేమ్ ఆడి చాలా మంది అమ్మాయిలను తేజ ట్రాప్ చేశాడని తెలిపింది. తాను అందంగా ఉండటంతో చాలా మంది అమ్మాయిలు తనతో శారీరక సంబంధాల కోసం ఇష్టపడుతున్నారని తనకే చెప్పాడని పేర్కొంది. తనకు రోజుకో అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకొచ్చేవాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. సార్ ఆడొక పెద్ద కామందుడు సార్. ఆడికి అమ్మాయిలు కావాలి, రోజుకు వర్జిన్ కావాలని భార్యతో నాతోనే చెప్పాడు సార్. రోజుకు ఒక వర్జిన్ కావాలంటే సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? పిల్లలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సార్? సార్ ఎవరికి బరువులు తీసుకోవాలని ఉండదు సార్. లేదు సార్, వాడికి డేటింగ్స్ యాప్ అని పబ్జి అని ఫ్రీ యాప్స్ లో పడి నన్ను నా పిల్లని వదిలేసారు సార్. నా పాపకి మొన్న రీసెంట్ గా మెడికవర్లో ఐసీయూలో పెట్టాం సార్. సీరియస్ అయిందని కాల్ చేస్తే కనీసం రాలేదు సార్. ఇదిలా ఉండగా తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందని అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు. తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్ కోసమే వచ్చిందని స్పష్టం చేశాడు. ఇప్పుడు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? ఇప్పుడు కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఏ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఎలిగేషన్స్ రీజన్ కదా, తను డబుల్ డిమాండ్ చేస్తుందని మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకు ఏమైనా ఆవిడ మీద పగ ఉందా, కలుస్తారా? నేను కలుస్తానని చెప్పాను. అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోమని, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయనివ్వను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాన్డ్ థింగ్. ఏంటంటే చాలా ఎవిడెన్స్ ఏం ఎవిడెన్స్? వాట్ ఎవిడెన్స్? ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి, మీరు కోర్టులో చూసుకోండి వాళ్ళు పంపించేసారు. పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ ఏమంటారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? దిశ అంటే దిశ ఏంటండి? అభియోగం అంటే చెప్పేదంతా మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంట అండ్ యువర్ పాసింగ్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా తేజ, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్ కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుందా? నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు.
నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అడిగితే ఇది దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ మరి రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్ర జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం గొడవని మొత్తం కారణం ఉంటుంది. అదే పెద్ద చెప్తున్నాను. స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే వీధికి 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్ గా దిశ స్టేషన్ లో ఏసీపీ ముందు, సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు.